సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. కర్నూలులో జరిగిన కావేరీ ట్రావెల్స్ రోడ్డు ప్రమాద ఘటనలో మృతి చెందిన డెడ్ బాడీలను తీసుకెళ్లేందుకు 11 అంబులెన్స్లను సిద్ధం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది. మొత్తం ఈ బస్సు ప్రమాద ఘటనలో తెలంగాణకు చెందిన వారు 9 మంది మృతి చెందారు. వీరిలో ఇప్పటివరకు 7 డెడ్ బాడీలను గుర్తించారు. DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత డెడ్ బాడీలను అప్పగించేందుకు కర్నూలు జీజీహెచ్ వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాద ఘటనకు సంబంధించి ఈ యొక్క మృతుల కుటుంబాలకు డెడ్ బాడీలు అప్పగించేందుకు ఇప్పటికే ప్రభుత్వ జీజీహెచ్ అధికారులంతా కూడా వేగవంతంగా వారి నుంచి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి DNA టెస్ట్ ఆధారంగా వారి యొక్క డెడ్ బాడీలు అప్పగించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంబులెన్స్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద 11 అంబులెన్స్లను సిద్ధంగా ఉంచింది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు 9 మంది చనిపోయారు. వారిలో 7 మంది గుర్తించడం జరిగింది. మిగిలిన 2 కూడా గుర్తించాల్సి ఉంది. ఈ యొక్క క్షతగాత్రులు కూడా మిగిలిన వారు అక్కడ చికిత్స పొందుతున్న నేపథ్యంలో 16 మంది పేషెంట్స్ మొత్తం చనిపోయిన వాళ్ళతో కావచ్చు, మిగిలినటువంటి గాయపడ్డవారు 16 మంది ఉన్నారు. వారి యొక్క డెడ్ బాడీలు ఏదైతే ఉన్నాయో 7 మంది డెడ్ బాడీలు ఇప్పుడు గుర్తించిన నేపథ్యంలో బ్లడ్ శాంపిల్స్ DNA టెస్ట్ ఆధారంగా గుర్తించిన తర్వాత వారి యొక్క శాంపిల్స్ గుర్తించిన తర్వాత ఇవే అంబులెన్స్లో వాటిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకించి ఈ యొక్క ప్రాంతానికి సంబంధించి ఏదైతే యాదాద్రి జిల్లాకు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనూషారెడ్డి చనిపోయారు. మేడ్చల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోయారు. మరోవైపు మెదక్ సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంజయ రాణి కుమార్తె చందన కూడా చనిపోయారు. వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ. మిగిలినటువంటి వారి వివరాలన్నీ కూడా DNA టెస్ట్ ఆధారంగా ఇవ్వబోతున్నారు. ఎన్ని అంబులెన్స్లు వచ్చున్నాయి, ఈ యొక్క ఎప్పట్లోగా మీకు డెడ్ బాడీలు అప్పగిస్తామని చెప్తున్నారు జీజీహెచ్. 20 వెహికల్స్ వచ్చినాయి హైదరాబాద్ నుంచి. మా యొక్క జీవీకే EMRI తరఫు నుంచి తెలంగాణ నుంచి 20 వెహికల్స్ వచ్చాయి. అందులో ఇప్పుడు ఆంధ్ర కొన్ని అరేంజ్ చేస్తారు కాబట్టి కొన్ని వెహికల్స్ బ్యాక్ వెళ్ళిపోయాయి. 11 అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. షాంపిల్ ఆల్రెడీ కలెక్ట్ చేసి పంపించారు. 24 అవర్స్ మినిమం పడుతుంది. 48 అవర్స్ షాంపిల్ రిటర్న్ వస్తుంది మాకు. రేపు ఎర్లీ మార్నింగ్ అన్న 11-12 వరకు క్లోజ్ అయ్యేటట్టు మాకు ఆదేశాలు ఉన్నాయి. ఆ లోపు రెడీగా ఉండండి, ఎనీ టైం కావచ్చు అని చెప్పారు. ఆ షాంపిల్స్ రాగానే మేము ఎర్లీగా పోయి రెడీగా ఉండేటట్టు మమ్మల్ని కోఆర్డినేట్ చేశారు మా సార్ గారు, EME గారు, PM గారు. మీరు ఎన్ని గంటలకు వచ్చున్నారు? మొత్తం మిగిలిన అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఆ రోజు ఇన్సిడెంట్ జరిగిన మార్నింగ్ నుంచి కూడా అన్ని వెహికల్స్ కూడా తెలంగాణ నుంచి ఇక్కడ వచ్చి హాస్పిటల్లో ఉన్నామండి. ఇంతకుముందు గతంలో కూడా తెలంగాణలో పటాన్చేరు పాశమైలారంలో కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ జరగడం అప్పుడు కూడా మా అంబులెన్స్లో సర్వీసులు ఇచ్చాం. అది మరవక ముందే మళ్ళీ ఇది జరగడం అనేది చాలా బాధాకరం అండి. మాకు సంబంధించి అయితే చాలా ఇబ్బందులు పడుతూ కూడా మేము సర్వీసులు ఇస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే మృతుల కుటుంబాలకు సంబంధించి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులైనటువంటి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు ప్రకటించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు 2 లక్షలు ప్రకటించిన నేపథ్యంలో ఈ యొక్క DNA టెస్ట్ ఆధారంగా వారిని గుర్తించిన తర్వాత వారి యొక్క పార్థివ దేహాలను వారి యొక్క స్వగ్రామాలకు తరలించేందుకు వారంతా కూడా సిద్ధంగా ఉన్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయమూర్తి, సాక్షి టీవీ, కర్నూలు నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.